ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారి మూవీ వస్తుంది కదా అదిరా, అందులో మీకు ఛాన్స్ వచ్చింది. సో దాని గురించి మీ రోల్ గురించి ఏమైనా డిస్క్రైబ్ చేయండి సార్. నా రోల్ గురించి దాంట్లో డాన్ పాత్ర అన్నట్టు నాది. ఓ పిలిచిన తర్వాత అక్కడికి సెట్లకు వెళ్ళిన తర్వాత ఒక 2 hours పట్టింది నాకు. మేకప్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని చేసి మొత్తం 2 hours. దట్ ఈస్ మెమరీ ఇన్ మై లైఫ్ అన్నట్టు. అంటే సినిమా అంటే ఇట్లుంటుంది అనేసి. అవునా 2 hours 2 మేకప్ hours చేశారు. పట్టదు అన్నట్టు. వా. ఆ డ్రెస్ కాస్ట్యూమ్ వేసి, ఈ కాస్ట్యూమ్ వేసి, ఆ కళ్ళద్దాలు పెట్టి, ఇయర్ రింగ్స్ పెట్టి, అంటే అలా మ్యాచ్ look test కావడానికి. చేస్తానంటారా? అంటే ఆ క్యారెక్టర్ కి ఏ లుక్ ఏ లుక్ సెట్ అవుతుంది అనేది లుక్ టెస్ట్ అంటారు దాన్ని. ఓకే లుక్ టెస్ట్. నేను అనుకున్నా అయిపోయిందేమో అనుకున్నా. అంటే ఆడిషన్ ఇచ్చాను, ఫొటోస్ పంపించాను, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అక్కడ పోయింది లుక్ టెస్ట్. సార్ని కలిసిన తర్వాత లుక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈయన సారే మెయిన్ లీడ్ అని చెప్పేసరికి ఐ వాజ్ సో హ్యాపీ అట్ దట్ టైం. ఇక అది మన లైఫ్లో మర్చిపోని విషయం అన్నట్టు. అంటే ఇప్పుడు అదిరాలో మెయిన్ డాన్ మీరే? యా, యూ కెన్ సీ మీ ఇన్ ద ట్రైలర్, యా. టీజర్ లో చూడొచ్చు మీరు దాంట్లో. ఓకే సార్, అదిరా గురించి ఇంకేమైనా చెప్పండి సార్. అంటే మీకు అదిరాతో అంటే 4 years గా చేస్తున్నారు కదా, సో దాంట్లో ఏమైనా మెమొరబుల్ గా ఇంకేమైనా ఉంటాయి? అంటే జస్ట్ అంటే దాని గురించి వెయిటింగ్ నేను ఈగర్లీ. ఇక నా లైఫ్ దానితోనే ఉన్నది. పెద్ద బడ్జెట్ మూవీ, పెద్ద స్కేల్. సార్ ఇంకెన్ని రోజులు సార్ మేము అదిరా కోసం వెయిట్ చేయాలి? మేము కూడా వెయిట్ చేస్తున్నాం మేడం. ఎప్పుడు రావచ్చు అదిరా? చెప్పలేము మేడం, మొన్ననే స్టార్ట్ అయింది యా షెడ్యూల్. ఓకే, అంటే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇయర్ లో వస్తుందా? 2 years పట్టొచ్చు అనుకుంటున్నాను. ఇంకా 2 years? ఓ నో. అయితే ఈగర్లీ వెయిటింగ్ సార్ అదిరా కోసం. ఎస్ ఎస్. సార్ విజయ్ దేవరకొండ గారితో ఇంకో మూవీ చేశాను చెప్తున్నా. రౌడీ జనార్దన్ చేస్తున్నాను ఆల్రెడీ అప్కమింగ్ కాంబినేషన్. అప్కమింగ్ 2 days అయింది, ఓకే. ఇంకో 4 days ఉంది లెఫ్ట్. అందులో రోల్ ఏంటి సార్? దాని కానిస్టేబుల్ చేశాను. ఓ కానిస్టేబుల్, ఓకే. కాంబినేషన్ విత్ అతనితో, యా. హీరోతో. సార్ మీ అంటే ఇప్పుడు విలన్ రోల్ గా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఏ రోల్స్ అయినా అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోవాలని ఉంది నాకు. ఓ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు ఓ విజయ్ రాజ్ అన్నట్టు తెలిసిపోవాలి మార్కెట్లో. అంటే పర్టికులర్ విలనే కాదు, ఏ రోల్ అయినా చేస్తాడు అని. ఓ సార్, ఈ మూవీస్ కి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఎవరినో ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి స్క్రీన్ మీదకి రావాలనుకుంటారు కదా, అలా మీకు ఎవరున్నారు? లైక్ రఘువరన్, ప్రకాష్ రాజ్, ఇట్లా విలన్స్. విలన్సే అంటే మీకు విలన్స్ రోల్స్ అయితే ఇంట్రెస్ట్ సార్? అయితే అంతేనా? అంతే. విలన్ రోల్ సార్ ఇప్పుడు పారడైజ్ సెట్ లో చేశారు కదా, సో నాని గారు ఎలా ఉంటారు అందరితో? అందరితో చాలా కూల్గా ఉంటాడు మనిషి, అసలు టెన్షన్ ఉండదు. అవునా, ఓకే. అంటే ఎలా అనిపించింది సార్ నాని గారితో మీకు చేయడం? మంచిగా అనిపించింది. అంటే హీరోస్లా ఆయన కొంచెం కూల్ మనిషి అన్నట్టు. అంత టెన్షన్ పడాడు, కూల్గా పని చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఆయన పని ఏదో. బాలయ్య బాబు గారితో కూడా ఏదో మూవీ చేశా అని చెప్పారు కదా సార్? చేస్తున్నాను, కొత్త సినిమా. ఓకే, ఏ మూవీ సార్? అది ఇంకా పేరు పెట్టలేదు. న్యూ మూవీ. అందులో రోల్ ఏంటి సార్? దాంట్లో సిబిఐ రోల్. ఆ రోల్ ఎలా వచ్చింది సార్? అదొక కోఆర్డినేటర్ ద్వారా వచ్చింది. ఓహో, అన్ని కోఆర్డినేటర్స్ కోఆర్డినేటర్ ద్వారా వస్తాయి. కొన్ని ఆడిషన్స్ ఇస్తాము, ఓకే. కొన్ని డైరెక్షన్ టీమ్ వాళ్ళు పిలుస్తారు, ఇట్లా డిఫరెంట్ కైండ్స్. ఫస్ట్ మూవీస్ కి రావడానికి స్టార్టింగ్ లో చాలా మంది ఆడిషన్స్ ఇస్తుంటారు, అలా ఏమైనా వచ్చి మీరు సఫర్ అయ్యారు ఇక్కడ? అంటే ఆల్రెడీ నేను థియేటర్ చేశాను అన్నట్టు. ఓకే. ఓ థియేటర్స్ చేశారు, ఓకే. అంత మనకేం కష్టం అనిపించలేదు. అవును, ఆల్రెడీ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సార్ మీరు చేసిన విలన్ రోల్స్ లో మీకు ఇష్టమైన డైలాగ్ ఏమైనా మా కోసం చెప్పండి. యుద్ధం మొదలవనంత వరకే అధర్మం తైతక్కలాడుతుంది, ఒక్కసారి యుద్ధం మొదలవుతే ధర్మమే గెలుస్తుంది. ఇది మహేష్ ఆ సినిమా అని, దాంట్లో మాంత్రికుడిగా చేశాను. ఓ మాంత్రికుడిగా కూడా చేశారా? డిఫరెంట్ జోనర్స్ లో ట్రై చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? గ్యాంగ్స్టర్ మూవీలో డాన్ గా చేశాను. గ్యాంగ్స్టర్ మూవీ ఓకే. టెంపుల్ రన్ అన్న ఒకటి ఉంది, దాంట్లో స్నేక్ గాడ్ గా చేసిన. స్నేక్ గాడ్. డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి, అంతా కావాలని అడిగి చేసుకుంటాను. మామూలుగా రొటీన్ ఇప్పుడు పోలీస్ అంటే మళ్ళీ పోలీస్ అంటే ఒప్పుకోను నేను. అది సార్ వేరే రోల్ ఉంటుంది చూడండి సార్ నాకు అంటే ఐ వాంట్ టు డూ ఆల్ రోల్స్. ఇప్పుడు ఇండస్ట్రీ మంది పాన్ ఇండియా అయింది కదా, దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పాన్ ఇండియా అంటే ఇప్పుడు మేము కూడా అందరికి తెలుస్తాం కదా, వీఆర్ ఆల్సో హ్యాపీ. అప్పుడు ఓన్లీ 2 రాష్ట్రాలకు తెలిసేది, ఇప్పుడు చాలా అంటే త్రూ అవుట్ ఇండియా మేము. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే వేరే ఒక స్టేట్ వాళ్ళు కూడా చూస్తారు కదా, వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. సార్ మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఏవైతే రిలీజ్ ఉన్నాయని చెప్పారు కదా, సో అవి. ఫ్రీడమ్ అని ఒకటి ఉంది మూవీ, జ్ఞాని ధార్, దాంట్లో మెయిన్ లీడ్ విలన్ గా చేశాను. అనుమాన పక్షి,
దాంట్లో టెర్రరిస్ట్గా చేశా. టెర్రరిస్ట్ గానా? ఓకే. తర్వాత ఫ్రీడమ్‌లో లెక్చరర్‌గా చేశా. ఓ ఫ్రెండ్‌షిప్‌గా బిజినెస్ మ్యాన్‌గా చేశా. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సూపర్ సార్. అసలు లైనప్ కూడా భలే సెట్ చేసుకున్నారు. ఐ మీన్ టెర్రరిస్ట్ గా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ ఇది యూ. ఎంతైనా డిసైడ్ చేసుకునే బట్టి మన బట్టే ఉంటుంది. గ్రేట్ సార్. సాహులో కూడా నాది పాత్ర కట్ అయింది సాహులో చేసినప్పుడు. ఓ ఇక నా ముందు ఒక 50 మెంబర్స్ పోలీసు వాళ్ళు ఉండే. ఓకే. ఉమ్, సాహోలో పోలీస్ సాహులో క్యారెక్టర్ నాది సార్? డిఎస్పి ఓ చేసిన, అది కూడా కట్ అయింది అన్నట్టు. ఇట్లా కొన్ని ఓకే. ఎడిటింగ్ లో పోతుంటాయి అన్నట్టు. అందుకోసం ఎవరు చెప్పట్లేదు సినిమాలు కూడా. నేను చూసిన తర్వాత వాళ్ళే ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది. అవును నిజమే. దెన్ విల్ ఫీల్ హ్యాపీ. ఎడిటింగ్ లో కట్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది. సార్ మీరు చేసిన విలన్ రోల్స్ కాకుండా మీకు సంబంధం లేకుండా ఏమైనా మీ ఫేవరెట్ డైలాగ్ ఉంటే మా కోసం ఒకసారి పర్ఫామ్ చేయండి సార్. ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాతి నిపమున సూత సుతునికి ఇందరు అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది శాస్త్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజన జననమెట్టిది అట్టి జుబుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండల పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాలు భార్య గంగా గర్భం లేదు ఎంచలేదా. థ్యాంక్ యూ. వావ్ సూపర్ సార్. విలన్ అంటే విలన్ రోల్స్ అని చెప్పి ఇప్పుడు విలన్ రోల్గా చేసి అసలు పౌరాణికం నుంచి అన్ఎక్స్పెక్టెడ్ అసలు చాలా బాగా చెప్పారు సార్. ఓకే సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరైనా మూవీస్ లేరు మేడం, వితౌట్ ఎనీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను వచ్చిన ఇండస్ట్రీకి. ప్యాషన్ అంతే, ప్యాషన్ తో వచ్చినాం అంతే. ఓకే సార్. ఇంకా మీ డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? మీ అంటే డ్రీమ్ గా ఒకరు ఉంటారు కదా, వీళ్ళ పక్కన నేను చేయాలి అని, అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? డ్రీమ్ పర్సన్ అంటే ఇక చిరంజీవి గారే ఉంటారు అనుకుంటా ఫస్ట్. అందరికి ఇంకా ఉంటది చిరు గారితో ఒక చేయాలి. రోల్ చేయాలి అని. అంటే చిరు గారితో ఇప్పుడు విలన్ రోలే అనుకుంటున్నారా లేకపోతే లేదు, ఏంటి? ఏదైనా క్యారెక్టర్, ఏదైనా క్యారెక్టర్. ఇప్పుడు మీరు చాలా మూవీస్ లో విలన్ రోల్ గా చేశారు కదా, సో ఆడియన్స్ మిమ్మల్ని చూసి హేట్ చేయడం కానీ కోపగించుకోవడం కానీ అలాంటిది ఏమైనా జరిగినప్పుడు మీకు ఎలా ఫీల్ అనిపిస్తుంది? అంటే వాళ్ళు కలిసినప్పుడు అంటే మామూలుగా చూస్తుంటారు కదా నన్ను, ఆ. అంటే మీరు స్క్రీన్ పైన చూస్తే భయం అవుతుంది సార్ అని అంటారు. అవునా? బయట Okay. చాలా కూల్గా ఉంటారు మీరు. అవునా? ఐ ఫీల్ అవును, వెరీ చాలా హ్యాపీ. cool గా ఉన్నారు. అవును. సార్ ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. సో నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరు కంటిన్యూస్ గా ఆన్సర్ ఇచ్చేయండి, ఓకేనా? ఎస్. హీరో ఆర్ విలన్? విలన్. యాక్షన్ ఆర్ ఇమోషన్? ఎమోషన్. మాస్ సినిమా ఆర్ క్లాస్ సినిమా? మాస్. స్క్రిప్ట్ ఆర్ స్క్రీన్ ప్రెజెన్స్? స్క్రీన్ ప్రెజెన్స్. అధీరా ఇన్ వన్ వర్డ్? వావ్. ప్రశాంత్ వర్మ ఇన్ వన్ వర్డ్? సూపర్. పెద్ది ఇన్ వన్ వర్డ్? అమేజింగ్. పారడైస్ ఇన్ వన్ వర్డ్? రాక్స్. ఆడియన్స్ నుండి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? మీరు కళ్ళతో భయపట్టిస్తారని అంట. వావ్. అలాంటప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారా సార్? ఎస్. మీ గురించి చాలా మందికి తెలియని ఒక ఫ్యాక్ట్. నేను ఒక నటున్నాను, ఇంకా తెలియదు జనాలు. తెలుసు సార్, చాలా మందికి తెలియదు మేడం. అదే ఇప్పుడే కదా చెప్పారు కళ్ళతో భయపెట్టిస్తారు చాలా మంది చెప్తుంటారు. చాలా మంది చెప్తారు, ఇంకా కావాలి. ఇంకా చాలా మందికి తెలియాలి. అంటే వేరే స్టేట్కి పోయినా కానీ గుర్తుపట్టాలి, ఇంకా గుర్తుపట్టట్లేదు. ఎస్ సార్, ర్యాపిడ్ ఫైర్ లో చాలా మంచి ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ మేడం. మీ బిజీ షెడ్యూల్లో మాకు కూడా టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అధీరా. థ్యాంక్ యూ మేడం. సో మరో మంచి గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.